వందనాలు. మీకు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నా గురువు గారు వారికి కూడా ఆత్మవందనాలు తెలుపుకుంటున్నానండి. అయితే మనము భగవద్గీత గురించి ఎన్నో విషయాలు మనకి తెలియని విషయాలని గురించి చెప్పుకున్నామండి. వాటిల్లో ఆత్మపరంగా అని ప్రతి విషయాన్ని కూడా ఆత్మ ఆత్మ అంటూ మనము బోధించడం జరుగుతుంది. అసలు ఒక కనిపించని వస్తువుని గురించి అంటే నేను ఇలా ఉన్నాను అంటే ఒక రూపం ఉంటుంది. ఒక పేరుకి ఒక రూపం ఉంటుంది. కానీ ఆత్మకనే దానికి వచ్చేటప్పటికి ఒక రూపం అనేది లేదు. అయితే ఆ రూపం లేని వస్తువుని మనం ఎలా పిలుచుకుంటాము అనేసంటే, ఆ శక్తిని ఒక ఆత్మగా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఆహ్, ఆ 4 అధ్యాయం వరకు గూడా ఆయన్ని ఏం చెప్తాడంటే, శరీరాన్ని శుద్ధం చేసుకోండి అని చెప్పుకుంటూ వస్తాడండి. శరీరాన్ని శుద్ధం చేయమంటాడు. ఎందుకంటే ముందు మనం కనిపిస్తున్న విషయాల యందు వ్యామోహం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, క్రమేపీ వాటి యందు ఉన్న దురాలోచన మనలో నుంచి పోతుందండి. అంటే ఆశ, దుఃఖము, వ్యామోహము అనే విషయాల మీద ఉన్న ఆ కాస్త కాస్త ఏవైతే ఉందో అది పోతుంది. అది పోయినప్పుడు ఏమవుతుందంటే మనస్సు శుద్ధమవుతుందండి. అంటే ఏ వస్తువు చూసినా కూడా వాటిని ఫలాపేక్ష మనకు దగ్గర ఉండాలి, మనకి కావాలి అనే కోరికతోని వాటి యందు మనము జీవించకుండా ఉంటామనమాట. అలా జీవించకుండా ఉన్నప్పుడు ఆ మనస్సు శుద్ధమైనది. ఆ మనస్సు శుద్ధమైన తర్వాత దేహం శుద్ధమవుతుందనమాట. అంటే అప్పుడు నువ్వు ఎంచుకుంటామనమాట. మనకేం కావాలి? ఇది అవసరం లేదు. ఇది నా జీవితంలో వద్దు అని ప్రతీదీ కూడా త్యాగం చేయడం మొదలుపెడతాం. ఆ త్యాగాన్నే 4 అధ్యాయంలో నిష్కామ కర్మయోగము అనేసంటాం. అయితే 5 అధ్యాయంకొచ్చేటప్పటికి ఆత్మ సంయమ యోగము అని చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు నిన్నుగా ఉద్ధరించుకో. అదే ఉద్ధరేత్మాన ఆత్మానం. అంటే నిన్ను నువ్వు ముందు ఉద్ధరించుకున్న తర్వాత అవతల వాళ్ళని నీ ఎదురుగా ఉన్న ఆ దైవ స్వరూపాలని నువ్వు చే చేరుకోగలుగుతావు. ఆ చేరుకోగలిగినప్పుడు ఆత్మశుద్ధి, మనసు శుద్ధి లేని వాళ్ళు, దేహం శుద్ధి లేని వాళ్ళు, ఆత్మపరంగా శుద్ధం కావాలి అనేసంటే మళ్ళా కొంత నిష్కామం కర్మ యోగం చెయ్యాలి. ఆ నిష్కామ కర్మం యోగము చేయలేని ఆ స్థితిలోనికి మనం ఇంకా ఉన్నాము అనేసంటే, మన స్థితి ఎలాగుంది అంటే ఇంకా మనసుతోనే ఆలోచిస్తున్నాము, దేహంతోనే ఆలోచిస్తున్నాం. ఆ దేహము, మనసనే వైరాగ్యము తీవ్రంగా మనలో నుంచి బయటకు పోవాలి. తీవ్రం అంటే ఎలా? ఒక బాధొచ్చింది, ఒక దుఃఖమొచ్చింది, ఒక వైరాగ్యం వచ్చిందన్నప్పుడు అనిపిస్తుంది, ఛీ! ఎందుకు ఈ జీవితం జీవిస్తున్నాను? హాయిగా ఎళ్ళిపోతే బావుంటుంది. ఛీ! ఇలాంటి జీవితాన్ని బతికి కూడా నాకు వ్యర్థంగా ఉంది అని మన మనసు అనిపిస్తుంది చూడండి. ఆ వైరాగ్యం ఎలాగుంటుందంటే క్షణపాటు ఉంటుందనమాట. మళ్ళీ సుఖం రాగానే ఆ వైరాగ్యాన్ని మర్చిపోయి ఆనందంలో తేలాడుతుంటాం. అప్ ఆ ఆనందంలో తేలాడుతున్నాము. ఈ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటే ఏంటంటే, ఇంతవరకు మనస్సుని, దేహాన్ని శుద్ధం చేసుకున్న మనము ఆహారాన్ని కూడా శుద్ధం చేసుకోవాలనమాట. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ, ఆ సాత్వికమైన ఆహారంలోని మార్పు ఎప్పుడైతే వస్తుందో, మానసిక మార్పనేది కూడా మనలో బయలుదేరుతుంది. ఆ మానసికమైన మార్పులు మనలోని ప్రారంభించి శుద్ధమైన, సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరానికి అనేకమైన వ్యాధులు రాకుండా ఉంటాయండి. ఎందుకంటే క్రమం తప్పకుండా శుద్ధముగా మనము తీసుకునే శరీరానికి ఏదైతే ఇస్తున్నామో, ఆహారాన్ని ఇస్తున్నామో, ఆహారం ఏం చేసిందంటే మన లోన అనేకమైన వాతావరణం తాలూకా వస్తూ ఉన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులకి మనం ఏం చేస్తామంటే లోనైపోమంటన్నాం. అంటే ఈ వాతావరణము వర్షాకాలం వెళ్ళింది, మళ్ళా శీతాకాలం వచ్చింది. శీతాకాలం వెళ్తుంది, వర్షాకాలం వస్తుంది. ఆ కాలానికి మన శరీరంలోనున్న ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయనేసంటే, మనం శుద్ధమవుతూ ఉన్నాం కదా! గతంలో శుద్ధమై వచ్చాము గాబట్టి, ఇప్పుడు ఈ ఆహారాన్ని కూడా మనం శుద్ధం చేసుకున్నప్పుడు మనము వ్యాధుల బారి నుంచి పడకుండా, మనం అన్నీ కూడా చేసిన తపస్సంతా కూడా ఇంద్రియాలను శుద్ధం చేస్తూ, ధ్యాన నిష్టకి అనుకూలంగా మన శరీరాన్ని మార్చేస్తుంది. ఇక్కడ యోగేశ్వరులు కూడా ఆహారాన్ని ఎంతో శుద్ధత్వంతో తీసుకుంటారండి. ఆహారం తీసుకున్నంత సేపు దైవానికి సమర్పిస్తున్నామని తీసుకుంటూ ఉంటారు. ఆ దైవం తాలూకా జ్ఞాపకాలతో ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, ఆ జీవించిన వ్యక్తి ఎలా ఉంటాడు అనేసంటే, తాను ప్రశాంత మననం
ప్రశాంత మననం హేనం యోగిన సుఖముత్తమం ఉపైతి శాంతి రజనం బ్రహ్మ భూతాయ కల్పనం. కల్మషం ఎంత ప్రశాంత మరణంతో ఉండాలి. ఆ ప్రశాంత మరణం రావాలి అంటే మనము గతంలో చెప్పుకున్న 5 అధ్యాయాల్లో ఉన్న సారాన్ని అంతటిని కూడా మన జీవితంలోనికి మనము వాటిని తీసుకొని రావాలి. మనమే రావాలి. ఆ తీసుకొని వచ్చినప్పుడు హేనం యోగిన సుఖముత్తమం. అప్పుడు ఆ వస్తువులో సుఖం లేదు. ఆ సుఖం అనేది నాలోనే ఉంది అనే జ్ఞానాన్ని పొందగలుగుతాం. మిక్కిలి శాంతి నొందిన వాడే అంటే వాటి యందు రాగద్వేషాలను తెచ్చుకోడు. ఓహో! ఈ జీవితం ఉంటుండగా సుఖించకపోతే ఇంకెందుకండి? ఆనందించకపోతే ఇంకెందుకండి అంటుంటాం. కానీ ఆ వస్తువులో సుఖం లేదు. నీలోనే ఉంది ఆ సుఖము అని మిక్కిలి శాంతి నొందుతాడు. అంటే ఆ క్షణంకి శాంతి కాదండి. అది పూర్తిగా అవగాహన చేసుకుంటాడనమాట. ఆహ్, ఆహ్, బా వస్తువుల యందు గాని, లేకపోతే మన చుట్టూ ఉన్న అవసరాలు ఏవైతే తీరుస్తున్నాయో వాటి యందు గాని మనకి సుఖము లేదు. నా సుఖం అనేది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది. ఆ సుఖం అనేది ఎలా ఉంది అంటే శాంతి స్వరూపంలో ఉంది. ఆ శాంతి స్వరూపం ఎలా ఉంటుందంటే రజోగుణ, తమో గుణము సంపూర్ణంగా నశించిపోయినప్పుడు అంటండి. ఇక్కడ ఎంత బాగా కృష్ణుడు చెప్పుకొస్తాడు. రజోగుణము, తమోగుణము నశించిపోవాలి. అంటే కావాలని కోరికలనేది రజోగుణమైతే, తామస గుణం ఎలా ఉంటుంది అంటే నాకు ఇంకా, ఇంకా అవసరం లేదు లడ్డు. ఇంకా ఈ జీవితం సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు ఇంకేం నేర్చుకొని ఇంకెవరిని ఉద్ధరించాలి అంటూ ఉంటాం. ఈ 60 ఏళ్ళలో ఇంకేం నేర్చుకుంటాను అంటుంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూనే ఉండొచ్చు. ఎప్పుడు కొత్తదనేది నేర్చుకుంటూనే ఉండొచ్చు. ఆ నేర్చుకున్నప్పుడు ఆ రజోగుణం ఏదైతే ఉందో ఆ తమో గుణాన్ని ప్రేరేపిస్తుందన్నమాట. ఈ తమో గుణం ఏం చేస్తుంది? రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. రజోగుణము తమో గుణాన్ని ప్రేమిస్తుంది. వీళ్ళెప్పుడూ కూడా ఆరాధనలోనే ఉంటూ ఉంటారండి. అంటే వాళ్ళకు అనుకూలంగా సమయాన్ని మార్చేసుకుంటారు. పర్వాలేదు లడ్డు. ఇప్పుడు ఏమైంది? ఒక గంటే కదా లేట్ అయింది. ఇంకో గంటలో చేసుకుంటానులే. తర్వాత వెళ్దాం లడ్డు. ఏమైంది? అంటే ప్రకృతికి అనుకూలంగా వాళ్ళు ప్రవర్తించరు. వాళ్ళకు అనుకూలంగా ప్రకృతిని మార్చేసుకుంటారు. అంటే ఒక సమయము ఉంది. అది దైవాన్ని మనం చేరుకోవాలి అనేసంటే ఎప్పుడైతే ఏముందిలే అంటే ఆ సమయం పోతే మళ్ళా రాదు కదా! ఆ సమయంలోనే మనం అందరం కలిసి ఉండాలి. ఆ సమయంలోనే మన సాధన ఉండాలి. అందరితో పాటే మనం ఉండాలి. అంతేగాని మనం ప్రత్యేకించి చేసేది గాని, నేర్చుకోవాల్సింది గాని ఈ ప్రపంచంలో ఏమీ లేదండి. ఎవరైతే యోగులు ఆహ్, స సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళు, మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళు, ముముక్షత్వాన్ని చేరుకోగలిగిన వాళ్ళందరూ కూడా ఏమై ఏమైతే మార్గాన్ని చేరుకున్నారో మనము కూడా ఆ మార్గంలోనే చేరుకోవడానికే ప్రయత్నం చేయాలండి. అంతేగాని నేను వేరేగా మార్గంలో ప్రయాణం చేస్తానంటే ఏమవుతుంది? మనం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేస్తే ఎలాంటి జన్మలొస్తాయో తెలీదు. మళ్ళా ఆ జన్మల్ని మనం పవిత్రం జేసుకోవాలి. ఇది మరి రాదురా బహుదుర్లభంరా. ఇది ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిందేనండి. మళ్ళా మళ్ళా కావాలి అనేసంటే మనము ఆ తమో గుణాన్ని, రజో గుణాన్ని ఛేదించాలి. రజోగుణం అనేది మనలోనే ఉంది. తమో గుణం అనేది మనలోనే ఉంది. అది నశింప చేసుకోవాలి. నశింప చేసుకోవాలంటే మొదలతోనే తీసేయాలి. ఏళ్లతోనే తీసేయాలి. అప్పుడు బ్రహ్మ స్వరూపము అనగా జీవన్ముక్తుడవుతున్నాడు. అప్పుడు ఉపైతి శాంతి రజనం బ్రహ్మ భూత కల్పః. ఆ కల్పన అంటే సృష్టి. ఆ సృష్టిలో ఆది సృష్టిలో భగవంతుడు తనను పొందడానికి ఏదైతే మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడో, ఆ మార్గాన్ని మనము అందరం సులువుగా చేరుకోగలుగుతాం. అప్పుడే నువ్వు జీవన్ముక్తుడివవుతున్నావు. అంటే జీవుడు అంటే ఈ శరీరంతో ఉన్నవాడు. ఆత్మ స్వరూపంగా ఎదుగుతాడు. ఆత్మ కంటే ఇంకేమీ లేదు. పుట్టుక లేదు, చావు లేదు. అగ్నితో కాల్చబడదు. వాయువుతో ఎండింపబడదు. ఇవన్నీ కూడా మనము వాటిని అతీతముగా అయిన వాడముగా అయిపోతాము. అప్పుడు ధ్యాన నిష్ట చేయడానికి ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంకా ఇల్లు, సంసారం ఇవేటిటి మీద వ్యామోహం ఉండదు. పుత్ర పౌత్రాదులు యందు, బంధుమిత్రుల యందు వీటి యందు ప్రేమ లేకుండా హాయిగా నిశ్చింతగా ఈ దేహంతో ఉన్నప్పుడే ఈ లోకంలో ఉన్న ఆ శాశ్వతమైన ఆనందాన్ని, ప్రకృతిని ఆస్వాదిస్తూ సుఖాన్ని పొందుతున్నాడు, ఆనందాన్ని పొందుతున్నాడు.
ఈ స్థిరమైన ఏకత్వాన్ని యోగి నేను అంటున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. ఈ స్థిరమైన ఈ యోగము నీకు కలగాలి అంటే నీ మనస్సు చంచలమైపోయి ఉంది. ఆ చంచలమైపోయి ఉన్న మనస్సును ఏకాగ్రతతో, ఎరుకతో నువ్వు పొందాలి. ఆ పొందడం ఎలా పొందగలుగుతావంటే, చంచలం హి మనఃకృష్ణ ప్రమాదే బలదృఢం తహ్యాహం నిగ్రహం మన్యే వాయోరన దృశ్యతే. అంటే మనస్సు ఎలాంటిదంటేనంటండి, కోతి లాంటిది. కోతి ఏం చేస్తుందంటే, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎగురుతూనే ఉంటుంది. ఆ ఎగురుతున్నంత సేపు కూడా అది ఆటలాడుకుంటూ ఉంటుంది. ఆటలాడుకుంటున్నప్పుడు తాను ఏం చేసింది అంటే, ఒకరోజు దానికి పాపం అలసిపోయి, ఆ కోతి గెంతి 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 అలసిపోయి ఒక దగ్గర ఉంది. దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా అది ఏం చేసింది అంటే, ఆ మత్తు ఇంజెక్షన్ కి అది తికమకలైపోతూ ఉంటుంది, గీర గీరగా అయిపోతూ ఉంటుంది. ఆ ఏ అది ఉన్న నిజ స్వరూపాన్ని, కోటి స్వరూపం ఏంటంటే తన నిజ స్వరూపాన్ని మర్చిపోయి చంచలంగా తిరగడం, అంటే స్థిరం లేకుండా తిరగడం. అట్లాగే ఆ మత్తు ఇంజెక్షన్ అనేది ఎప్పుడైతే పడిందో ఇంకా మతిభ్రష్టం అయిపోయింది. అంటే మతిభ్రష్టము అంటే ఏంటి అంటే, మత్తు తగిలింది తనకి. మత్తు తగిలినప్పుడు మనం ఏమంటాం, గాఢంగా మనకి ఫీవర్ వచ్చేసింది అనుకోండి, హై ఫీవర్ వచ్చేసింది అనుకోండి, మన మాట తీరు కూడా మారిపోతుంది అనమాట. ఏదో అయిపోతుంది నాకు, నేను ఏదో అయిపోతున్నట్లున్నాను అని శరీరం ఏదైతే ఉష్ణత, లోన ఉన్న ఉష్ణత అంతా కూడా శరీరం పైకి వస్తుందంటండి. ఆ శరీరం పైకి వచ్చిన ఉష్ణత తీవ్రత ఎలా ఉంటుంది అంటే, మన స్థితులన్నింటినీ కూడా మర్చిపోయి మనం ఎలా ఉన్నాము అని భయపడుతూ ఉంటాం మనం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎవరైనా అన్నారనుకో, ఏమాత్రం ఓర్చుకోలేవా, ఏమాత్రం జ్వరానికి ఇలాగ అయిపోతున్నావంటే ఇంకా మనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇది భరిస్తే నీకు తెలుస్తుంది, అంతకంటే నీకేం తెలియదు అని అంటుంటాం. ఆ మత్తు పడిన ఆ కోతికి ఏమైందంటే తేలు కుట్టిందంటండి. తేలు కుడితే ఇంకేముంది, తనకు జరిగింది అక్కడ ఆ తన స్థితిలో లేకపోవడం. తను ఉన్న సహజమైన స్థితి వేరేగా ఉంది. తనకి మళ్ళా మత్తు ఎక్కింది. మళ్ళా ఇంజెక్షన్ ఇచ్చారు. ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి తనపై పడుతూ ఉన్నప్పుడు, ఒత్తిడులు పడుతూ ఉన్నప్పుడు తన మనస్సు స్థిరం చేసుకోలేకుండా ఆందోళన చెందుతూ ఉన్న ఆ కోతి పరిస్థితి ఎలాగైతే ఉందో, మన పరిస్థితి కూడా ఒకటి మీద ఒకటి మనము యోగంలోని ప్రవేశించినప్పుడు కర్మని మనము చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎలా వస్తాయంటే సమస్యలు చాలా గాఢంగా వస్తాయండి. నీకు అనుకూలంగా ఉన్న వస్తువుల మీద గాని, ఆ వ్యక్తుల మీద గాని ఆ ప్రభావం చూపిస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఏ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలో ఉంటారు. మనకి వీడు చక్కగా మాట వింటాడు అనుకున్నప్పుడు ఆ పిల్లల మీద ఆ ప్రభావం చూపిస్తుందన్నమాట. ఆ ప్రభావం చూపిస్తుంది. ఆ చెడు ప్రభావం చూపించినప్పుడు మనం అనుకుంటాం, ఏంటి నేను ఎంత సాధన చేస్తున్నాను కదా, మరలా నాలోని ఇంకా ఈ కర్మలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ కర్మల వల్ల నేను ఇంకా ఇబ్బంది పడుతున్నాను, ఎక్కడికి రాలేకపోతున్నాను. ఎవరినైనా అడుగుతుంటాం, సీనియర్ మాస్టర్స్ అడుగుతూ ఉంటాం మనం. అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయానండి, కొన్ని అనారోగ్యాల వల్ల నేను చేయలేకపోతున్నానండి. అంటే ఏంటి, ఆ కర్మల్ని దాటడానికి మనకు ఒక అవకాశము మన ఆత్మకి అందిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేశామంటే, అక్కడ ఉన్న ఆ దుఃఖమైన కర్మలకి లోబడిపోయి అక్కడే స్టాపేజ్ అయిపోయి ఉండిపోతున్నాం. ఆ స్టాపేజ్ ఎప్పుడైతే అయిపోయామో, ఆ ధ్యానాన్ని అనుభవపూర్వకంగా పొందవలసిన మనము అనుభవాన్ని నేర్చుకోకుండానే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అయితే శరీరాన్ని విడిచిపెట్టి ఏదైతే అనుభవపూర్వకంగా మనం తెలుసుకోలేకపోయాం, మరలా జన్మ తీసుకొని ఆ అనుభవాన్ని పొందడానికి రావాలంటారు. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, విడిపోతూ ఉంటారు. కొంతమంది అసలు ఏమీ ఉండదండి, కారణం ఏమీ ఉండదు. భార్యాభర్తలు వాళ్ళ మనస్పర్ధల వల్ల దూరం అయిపోతూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దగ్గర చేరాలనుకుని ప్రయత్నం చేసినా కూడా చేరలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ కర్మలు ఏ విధంగా అయితే డిజైన్ చేసుకొని వచ్చారో ఆ డిజైన్ కి కాకుండా వ్యతిరేకంగా వాళ్ళు మార్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇక్కడే మనం అనుభవించాలి. భార్యాభర్తలు కావనివ్వండి, తల్లిదండ్రులు కావనివ్వండి, పిల్లలు కావనివ్వండి, ఎవరిదైనా సరే ఇక్కడ వాళ్ళ కర్మని మనకి జాయింట్ అయి ఉంటుంది. వాళ్ళ కర్మ మన కర్మ జాయింట్ అయి వచ్చాం మనం ఇక్కడికి. ఆ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవిస్తూ ఉన్న శేషము మనము కూడా కొంత ఉంటుంది, అది అనుభవించేయాలి. నేను అనుభవించను అని అంటే అది మళ్ళా ఇంకో జన్మలో వాళ్ళకి భారీగా రావాలి, మళ్ళీ వాళ్ళకి పుత్రులై మనం రావాలి, అంగీకరించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది, ఎండాలను నేను భరిస్తాను నిన్ను అని మాత్రం అనేసి వదిలేసామా,
మరలా ఎక్కడైతే మనం వదిలేసామో అక్కడి నుంచే మళ్ళా వాళ్ళతో లింకప్ అయ్యి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకు అదంతా మనకి ఈ జన్మలోనే మనము ఈ మనస్సుతో వాటిని అంగీకరిస్తూ, ఓహో! గతంలో మన ఇద్దరం కలిసొచ్చాము. ఈ పొరపాట్లు చేశాము. మళ్ళా ఈ జన్మలోనే మన ఇద్దరము వాటిని గుర్తించేసుకుందాము. వెంటనే వాటిని తాలూకా ఆ శేషం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడదాం అని మనము రియలైజేషన్ అయిపోవాలి. పూర్తిగా అయిపోవాలి. ఎందుకంటే నా జీవితంలోనే నాకు ఎన్నో సార్లు స్టార్టింగ్‌లో ధ్యానంలోకి వచ్చినప్పుడు అనిపించేది. ఏంటంటే ఇలాంటి భర్త రావడం వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను. ఎప్పటికీ నాకు ఎదుగుదల లేదు. అందరూ బాగున్నారు. నేను ఎదిగితే బాగుండు కదా! అని నా జీవితంలో అనుకునేదాన్ని. అనుకునేటప్పుడు క్లాసులు వినడం బాగా అలవాటు కదా! క్లాసులు వినేదాన్ని. ఎందుకంటే మా గురువు గారు చెప్పారండి ఈ విషయాల గురించి. ఈ జన్మలోనే ఈ భర్తమ్మ. ఈ కుటుంబం మళ్ళా జన్మలో నీకు రారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే నువ్వు చేసుకునే కర్మని బట్టి, ప్రతిఫలాన్ని బట్టే మళ్ళా నీ కుటుంబము, నీ ఇల్లు, నీ సంసారము, నీ తల్లిదండ్రులు అందరూ వస్తారు. ఇక్కడ నువ్వు ఏదైతే భరిస్తూ ఉన్నావో, సహనంగా, ఓర్పుగా తీసుకొని అన్నీ తీసేసుకుంటున్నావో, మళ్ళా ఇలాంటి కర్మలు రావంటే ఇప్పుడు మనం భరించాలి కదండీ అనేవాళ్ళం మేము. సేమ్ టు సేమ్ అదే పొజిషన్ నేను ఇక్కడ ధ్యానంలోకొచ్చిన తర్వాత 2 నేర్చుకున్నాను. కానీ ఆచరణ చేయలేదు. ఆచరణ చేయడానికి చాలా టైం పట్టిందండి. ధ్యాన సాధన చేయవలసొచ్చింది. నన్ను నేను దగ్ధం చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే సమయాన్నిచ్చి గంటలు గంటలు ధ్యానం చేస్తే ధ్యాన అగ్ని దగ్ధ కర్మాణం. నా కర్మలన్నీ గూడా దగ్ధం అవ్వడం మొదలుపెట్టాయి. దగ్ధం అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ధ్యానం ఉద్భవించింది, ఉదయించింది. అప్పుడు అనుకున్నా, ఓహో! గతంలో నేను వాళ్ళని ఇంత విధంగా ఆహ్, మనస్సు అసలు అంగీకరించలేని విధంగా బాధ పెట్టానా వాళ్ళని. మళ్ళా నాకు వాళ్ళు బాధ పెడుతున్నారనమాట. ఇది హ్యాపీగా ఉంది. అంటే మా ఇద్దరి బ్యాలెన్స్ తీరిపోతుందనమాట. బరాబర్ అయిపోతుంది. సమానం అయిపోయింది. ఇంకా మా ఇద్దరికి ఇంకెలాంటి లింకప్ లేదు. అయిపోతుంది. ఈ జన్మలోనే అయిపోతుంది అని పూర్తిగా రియలైజేషన్ అనమాట. అంటే ఎంత ఆనందంగా ఉంటుందో గదా! మనము మనకి కావలసిన ఆ శిక్ష ఏదైతే ఉందో అనుభవించేసాం అని అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మన కర్మలన్నీ పోతున్నాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళు ఇక్కడ మనం క్షణమే ఆనందం పొందాము గానీ, బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళంతా ఇంక ఈ భవబంధాల మీద మాకు ఎలాంటి వ్యామోహం లేదు అని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారంట. ఆనందించడానికి కారణం ఏమిటి అనేసంటే మనస్సుని వాళ్ళు స్థిరం చేసుకున్నారు. మనస్సుని స్థిరమ చేసుకొని బ్రహ్మ నిష్టలోనికి ప్రవేశించి మనోనిగ్రహతో మనోనిగ్రహత ఉన్నవాడే పూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసము ఈ దేహాన్ని ఉపయోగించుకుంటాడంటండి. వాళ్ళకి శరీరం ఎందుకు కావాలి అంటే మనోనిగ్రహం కోసము, పూర్ణ జ్ఞానం పొందడం కోసము, బ్రహ్మనిష్ట కోసము ఈ శరీరాన్ని కావాలి కాబట్టి, ఈ శరీరానికి కావలసిన ఆహారం ఏదైతే ఉత్తమమైన ఆహారం ఏదైతే ఉందో దానినే స్వీకరిస్తూ ఆ శరీరాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మనస్సు స్థిరమయింది, బుద్ధి స్థిరమయింది. ఇక్కడ మళ్ళా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఎలాగంటే మనము ప్రతి క్షణము కూడా అద్భుతమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండాలండి. ఎప్పుడు వాళ్ళెలా ఉన్నారు? వీళ్ళెలా ఉన్నారు? అయ్యో! ఆళ్ళలా అయిపోయారంట అంటూ గంటలు గంటలు మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. అయ్యో! మొన్నటి వరకు బాగుండుడే చాలా పుణ్యాలు చేశాడే ఏంటి ఈరోజు మంచాన పెట్టేశాడంట. ఆయన పూర్వజన్మ కర్మల తాలూకా శేషము ఏదైతే ఉందో దాన్ని ఈ జన్మలో అనుభవించే తీరాలండి. పాపము, పుణ్యము అని అనడానికి ఎవరి వల్ల సాధ్యం కాదది. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆహ్, ఆహ్ అణగారిపోయిన కర్మలండి అవన్నీ కూడా. అనుభవిస్తున్నాము, ఆఖరి స్థితిలో అనుభవిస్తున్నాము అనేసంటే, అణగారిపోయిన కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటిని అనుభవిస్తూ ఉన్నాం. దానికి లింకప్ అయిపోయిన వ్యక్తులు మాత్రమే అందులో పాల్గొంటారు. వాళ్ళ కర్మల్లో పాల్గొంటారు. అంటే వ్యాధుల రూపైనా కానీ, లేకపోతే మానసిక మనస్సుపై మానసిక స్థిరమైన ఇబ్బందులు గాని వస్తూ ఉంటాయి. అప్పుడు పార్థ నైవేహ నామూత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణ కచ్చుత్ దుర్గతి తాత గచ్చతి. ఇక్కడ
వివరంగా చెప్పేస్తున్నాడండి. నీ గతి ఎలా ఉంటుంది? వీటిలన్నింటి నుంచి నువ్వు విడబడినప్పుడు, ఓ అర్జున, యోగ భ్రష్టు నాకు ఈ లోకమునందు గాని, పరలోకమునందు గాని నాశనము లేనే లేదు. యోగంలో ప్రవేశించిన వాళ్ళకి ఆయన చెప్తున్నాడండి. నా పరిస్థితి ఎలా ఉంటుంది? గతంలో వీళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసాను కదా! ఎవరి మాట ఇప్పుడు నేను వినడం లేదు. నా ఇన్నర్‌లో నుంచి వచ్చిన మాటే నేను వింటున్నాను. నాకు మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళేటప్పటికి నా జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచనే పెట్టుకోవద్దండి. ఈ రోజు మనం ఏదైతే నా నిర్ణయించుకున్నామో దానిని మాత్రమే ఫాలో చేద్దామండి. ఆయన చెప్తాడు పార్థ నైవేహ నామోత్ర వినాశస్య విద్యతే. ఈ విద్య ఇక్కడ శరీరంతో నేర్చుకునే ఈ విద్య ఇక్కడే పనికొస్తుంది. నహి కళ్యాణ కచ్యుత్ దుర్గతిని తాత గచ్చతి. నీవు నేర్చుకున్న ఆ విద్య బ్రహ్మ విద్య ఏం చేస్తుంది అంటే నిన్ను ఈ లోకంలోని యోగ భ్రష్టుని చేయకుండా పరలోకంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఆ లోకంలో కూడా నువ్వు యోగ భ్రష్టుడు కాకుండా నాశనం లేకుండా శుభకరమైన జ్ఞాన యోగంలోనికి ప్రవేశించి అద్భుతమైన స్థానాన్ని పొందుతావు. అక్కడ ధ్రువుడు ఎంత స్థానాన్ని పొందాడండి? ధ్రువుడు ఏడుస్తాడనమాట. ఆరటి తల్లి ఉంటుంది. ఆరటి తల్లి కాదండి, పినతల్లి ఉంటుంది. ఆ పినతల్లి ఆ ఆ ధ్రువుడు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు పినతండ్రి కొడుకు కూర్చుని ఉంటాడు. ఈ అబ్బాయిని సరిగా పట్టించుకోరనమాట. అప్పుడు ధ్రువుడు తల్లి దగ్గరికి వచ్చి చాలా బాధపడతాడు. తల్లి నన్ను ఎందుకు తండ్రి గారు పినతల్లి నన్ను ఇష్టపూర్వకంగా చూడడం లేదు, ప్రేమతో నన్ను వాళ్ళు చూడడం లేదు అన్నప్పుడు ఆ తల్లి అంటుంది, నాయన ఈ తండ్రి ఈ శరీరంతో ఉన్నప్పుడే నీకు ఈ తండ్రి, ఈ తల్లి, ఈ పినతండ్రి వీళ్ళందరూ కూడా నీకు అసలైన తండ్రి అనేవాడు అందరినీ పెంచి పోషించే తండ్రి ఒకడున్నాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్తే నీకు కావలసినవన్నీ ఆయన్ని సమకూరుస్తాను ఆయన అని అంటాడు. అంటే ఓహో అలాగమ్మా, అయితే ఆ తండ్రి ఎవరో నాకు చెప్పమని నేను ఆయన దగ్గరికి వెళ్తానంటాడు. ఇంకెవరో కాదు నాయన, శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుడి కోసం నువ్వు తపస్సు చెయ్యి. చేస్తే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నీకు ఆనందాన్ని పొందుతావు అంటే ఆ చిన్న పిల్లోడు వెళ్ళి ఆ తల్లి చెప్పింది ఏంటంటే అక్కడ శుద్ధమైన ఆలోచనలతో చిన్న పిల్లలు ఉంటారండి. 10 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి. వాళ్ళు మనం ఏం చెప్తే అది వింటారనమాట. అలా ఆలోచనలతో ఉన్న ఆ చిన్నారి ఏం చేశాడంటే ఆ నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. చేసినప్పుడు హాయిగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అంటే తండ్రి నీ ప్రేమ కావాలి. అక్కడ నేను నా తండ్రి దగ్గర ఉన్న ఆ ప్రేమతత్వాన్ని పొందాలి అంటే చక్కగా చూడండి ఆ ఆ ఉన్నతమైన లోకాలలో ఉన్న ఆ స్థానాన్ని ఇస్తాడు. ధ్రువ నక్షత్రంగా ఉండిపోయే స్థానాన్ని ఇస్తాడు. అలాగే శని మహిమల్లో కూడా శనీశ్వరుడు అద్భుతంగా తపస్సు చేస్తాడు. నిజంగా ఎక్సలెంట్ అండి. శని మహిమలు అనే ఒక సీరియల్ ఉందండి. ఎలా ఉండాలి, ఉత్తమమైన గుణాలతో ఎలా ఉండాలి అంటే ఆ సీరియల్ చూస్తే చాలండి నిజంగా. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలంటే ఆ సీరియల్ ఒకటి చూడండి. ఎంత బాగుంటుందో, ఎంత ప్రేమతత్వంతో ఉంటాడో, ఎంత జ్ఞానంతో ఉంటాడో ఉండి తను తపస్సు చేస్తాడనమాట. రాజ్యాన్ని పొందాలి అంటే ఆ సూర్య భగవానుడు చెప్తాడనమాట. నువ్వు ఎంతో సాధించుకొని వచ్చావు కాబట్టి నిన్ను రాజుగా చేస్తానంటే లేదు తండ్రి, నేను ఇంకా ఉత్తమమైన జ్ఞానాన్ని పొందాలి, నేను యోగంలోనికి వెళ్ళి తపస్సు చేసుకుంటానని కాశీకి వెళ్ళి కాశీలో తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఏం కావాలి అంటే నాకు మీరెవరూ నాకు వద్దు, నాకు ఆ మూలం ఉన్న సృష్టిలో ఉన్న ఆ యోగేశ్వరుడు కావాలి, ఆ ఆ సూక్ష్మధారి కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ సూక్ష్మధారి ఆ మూల ప్రకృతిలో ఉన్న ఆ చైతన్యం వచ్చి ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు శని నీకు ఏం కావాలి కోరుకో అంటే శనిశ్వరుడు అంటాడు నాకు ఏమీ వద్దు, నీలోనే ఐక్యమైపోయే విధంగా నన్ను సహకరించు అని అంటాడు. అంతకు ముందు ఆ చుట్టూ ఉన్న దేవత ఆ దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఏం అడుగుతాడో శని అడిగితే ఇంకా ఆ మూల ప్రకృతి ఇచ్చేస్తుంది. ఎందుకంటే అంత గాఢంగా తపస్సు చేశాడు ఆయన అని దేవతలందరూ కూడా ఆ సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, గురు నక్షత్రము, ఆ వాయు నక్షత్రం వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఏమడుగుతాడా అనేసి ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఆయన ధ్యానం చెయ్యక ముందు కూడా స్థిరత్వంతో ఉన్నాడు, ధ్యానం చేసినప్పుడు స్థిరత్వంతో ఉన్నాడు, మెలకువగా ఉన్నప్పుడు అంటే ధ్యానంలో నుంచి బయటకు వచ్చినా కూడా
స్థిరత్వంతోనే ఉన్నాడు. ఆ స్థిరత్వం అనేది జ్ఞాన యోగము, జ్ఞానము, జ్ఞాన యోగము. అప్పుడు అడుగుతాడు అనమాట, నన్ను నీలో ఇంతకన్నా నాకు ఇంకేమీ అవసరం లేదు. నేను పొందాలనుకునేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నేను నీలో ఐక్యమైపోతాను. నాకు ఆ వరాన్ని ప్రసాదించానంటే, కాదు కాదు, నీ ద్వారా ఈ ప్రపంచము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. నీ అవసరము ప్రపంచానికి ఎంతో ఉంది. నువ్వు వెళ్ళి ఈ ప్రపంచానికి ఆనందాన్ని ఇవ్వు అని, ఆ జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పగానే ఆయన అంగీకరిస్తాడనమాట. చూడండి. అంటే ఒక్కొక్క ఆత్మ ఇక్కడికి మనము ఈ శరీరాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరము కూడా ఒక లక్ష్యం కోసం వచ్చామనే విషయం అర్థమవుతుంది గదా! అక్కడ అర్థం చేసుకోవాల్సిన ఆ సీరియల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరము కూడా ఈ జీవితం తీసుకున్న, ఈ శరీరం తీసుకున్న మనందరము కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి వచ్చాము. ఒక ఒక పని ఉంది మనది. దాన్ని మర్చిపోయాం మనం. దాన్ని మర్చిపోయి ఏం చేశామంటే, నేను ఎంతవరకు చేశాను, ఏం చేసుకోలేకపోతున్నాను. అయ్యో! నేను అది చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నాను, ఇది చేద్దాం. ఇదంతా ఈ కారణాలు వెతుక్కుంటున్నామేమో అనిపిస్తది నాకు. కారణం వెతుక్కొని మనం అట్లా జీవిస్తున్నామేమో. కాదు. కారణం వెతుక్కోవద్దు. నేను చేయడానికి వచ్చాను అని దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు ప్రాప్య పుణ్య కృతాం లోకం మనుష్యాణం శాశ్వత సమతః శుచినం శ్రీమతాంగేహ యోగ భ్రష్టోభిజాయతే. నువ్వు ఈ యోగంలో ఉండుండగా నీ శరీరం నీకు సహకరించకపోతే, అంటే శరీరం సహకరించడం సేపు ఏం చేశామంటే, శరీరం పౌష్టికంగా బలంగా ఉన్నంత సేపు మనం ఏం చేశామంటే ప్రపంచంలో ఉన్న విషయాల మీద జీవితాన్నంతా వ్యర్థంగా గడిపేశాం. ఎవరో మహాత్ముడు వచ్చాడు. 45 అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యానం చెయ్యండి అన్నాడు. ఆ ధ్యానం అవ్వడానికి మరొక 10 సంవత్సరాలు పట్టేసింది. కాస్త 50 వచ్చేసింది. 50 వచ్చిన తర్వాత కూర్చోమంటే శరీరం సహకరిస్తుందా? మనసు సహకరిస్తుందా? బాగా ఆలోచనలతో ఉన్న మనకి, బురద పట్టి ఉన్న మనకి ధ్యానంలో కూర్చో అనగానే మన మనస్సు అంగీకరించదు, మన బుద్ధి అంగీకరించదు, మన శరీరం అంగీకరించదు. ఇంక అప్పుడేం చేస్తాం? ఆయనేం చెప్తున్నాడంటే, శుచినాం శ్రీమతాంగేహ యోగ భ్రష్టోభిజాయతే ప్రాప్య పుణ్య కృతాం లోకాం. నీవు అనేక జన్మల్లో పుణ్యాన్ని సంపాదించాలి. మనుష్యేనాం శాశ్వత సమః. శాశ్వతమైన ఒక లోకాన్ని పొందాలి అంటే నీ యోగం చలని తల్లి గర్భంలోనికి నిన్ను ప్రవేశింపజేస్తాను. యోగ భ్రష్టుడు కాకుండా ఉందో కదండి. ఒక పండునిచ్చి ఒక 10 మందికి సమానంగా పంచండి అంటేనే పంచలేం మనం. అరటిపండు ఇచ్చేయడం కూడా పనిచేస్తాం. ఒక యాపిల్ పండు ఇచ్చేయడానికి పనిచేస్తాం. కానీ ఒకే పండుని అందరికీ సమానంగా ఇవ్వండి అంటే ఎలా పంచుతామండి? ఒక కోతి కథలా ఉంటుంది మనది. కోతి, పిల్లి కథలా ఉంటుంది. ఎలా ఉంటుంది అండి? ఒక రొట్టె కోతికి దొరుకుతుంది. అది తీసుకెళ్ళి కాస్త ఏం చేసిందంటే ఇంకో కోతికి చూపిస్తుందన్నమాట. ఆ పిల్లికి దొరుకుతుంది. సారీ అండి. పిల్లికి ఒక రోటీ దొరుకుతుంది. ఆ రోటీ తీసుకెళ్ళి కోతికి ఇస్తుందన్నమాట. కోతి అంటుంది, ఇది సమానంగా అంటే నువ్వు పట్టుకొచ్చావు, నేను దాన్ని చూశాను. పట్టుకురావడం నేను చూశాను కాబట్టి నాకు కూడా భాగం ఇవ్వని అడుగుతుంది. అంటే అప్పుడు ఏమైంది అంటే సమభాగం చేయాలి. చూసినందుకు గాను ఆ సమభాగం చేయడానికి తూకం తెస్తారు. తూకం తెచ్చి సమానంగా ఇటు అటు ముక్కలు వేస్తారు. వేసేటప్పుడు ఆ సమానం రాదు. ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. ఆ కోతి ఏం చేసిందంటే ఎక్కువ ఉన్న దాంట్లో సగం చిన్న ముక్క తీసుకొని తింటుంది. ఈ ఎడమ వైపుని ఎక్కువైపోతుంది. మళ్ళా కుడివైపు తక్కువైతుంది. మళ్ళా ఇందులో అట్లా ఇది అది చేసి పిల్లికి పెట్టకుండా అదే తినేస్తుంది. అలాంటి జ్ఞానం కాదు ఇక్కడ మనం పొందవలసిన జ్ఞానం. ఏదైతే పొందాలనుకున్నామో ఆ జ్ఞానాన్ని మనము పొందడానికి వచ్చాము. శాశ్వతమైన స్థానాన్ని పొందడానికి వచ్చాం. ఆ శాశ్వతమైన స్థానం ఎలా ఉంటుంది అంటే చక్కగా కొంగలాగా ధ్యానం చేస్తూ, కొంగ చూడండి ధ్యానం చేస్తుంది. ఒక కాలు మీద ధ్యానం చేస్తుంది. అది కళ్ళు మూసుకొని చేప రాగానే పడుతుందండి. అట్లా మనము ధ్యానము ఒకే లక్ష్యం మీద సాధన చేసినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే పాలలో నీళ్ళని ఏ విధంగా వదిలేసి పాలనే స్వీకరిస్తుంది అంటండి. అట్లా మనము అమృతాన్ని స్వీకరించి చెడుని విడిచిపెట్టేయాలి. ఆ చెడుని విడిచిపెట్టినప్పుడు యోగ భ్రష్టుడు ఎవరైతే గతంలో చేసిన పుణ్యం తాలూకా ఆ ప్రతిఫలం ఉందో అంటే యోగము, ఆ యోగం భ్రష్టు కాకుండా అశ్వమేఘ ఏదం చేసిన పుణ్యం ఏదైతే ఉందో పొందుతూ ఉన్నారో ఆ పుణ్యాన్ని పట్టుకుని మనము అలాంటి జన్మల్ని తీసుకోవడం బహుకాలము స్వర్గకాలంలో ఉంటామంటారు. బహుకాలము అక్కడ ఉన్న మనకి ఇక్కడ ఆనందాన్ని మనం వెతుక్కుంటున్నాం కానీ మనకి ఏం కావాలనేది ఆ లోకాలను మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ లోకాల్లో.
బ్రహ్మ భువన లోకాల్లో, స్వర్గ లోకాల్లో సుఖాలన్నింటినీ పొంది సదాచార సంపన్న కుటుంబంలో మనల్ని వేయడం జరుగుతుంది. ఎంత ర్యాలీ చేసేస్తున్నాడు చూడండి. సమభావన అక్కడికి ఆయనకి ఏమీ లేదు. మనం ఏది చేసామో దానికి తగ్గట్టుగా ఇచ్చేస్తున్నాడు. ఆ వీళ్ళు గతంలో పాపం అన్నమయ్య చాలా పుణ్యాత్ముడు కదా, ఎంతో చేశాడు కదా, ఆయన ఇంకా ఇంకా ఏదో చేద్దామని అక్కడ ఏమి భగవంతుడు రాముడు ఏమి ఆయన ప్రేమ చూపలేదు. ఒకటే ప్రేమ, అందరి సమాన భావన. ఆ సమాన భావన కలిగినప్పుడు వాడు యోగమునందు ప్రవేశించి మనో నిగ్రహం చాలక ఆ విషయంలోంచి జారిపోతున్నాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంతకాలం యోగం చేస్తారండి. యోగం అంటే ధర్మనిష్ట, ధర్మ అనుకూలంగా చేస్తారు. కుటుంబంలోని కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల, ఆ డబ్బు ఏదో కారణాల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడతారు. అంటే నష్టపోతారు అనమాట. ఒక బిజినెస్ చేసి నష్టపోయినప్పుడు కానీ, ఒక పిల్లల్ని కోల్పోయినప్పుడు కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ధర్మంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇన్ని విషయాలు నాతో అన్ని నాశనం అయిపోయాయి కదా, నా జీవితంలో నేను ఏదైతే దైవాన్ని నమ్ముకున్నానో ఆ దైవం నాకు ఏమి ఇచ్చింది? నా దగ్గర ఉన్న ధనాన్ని అంతటినీ కూడా నేను పోగొట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. నా కోసం అంటే నేను ఇంకేది మిగిల్చుకోలేదు. ఏది లేని వాడినే ఒంటరిగా ఉండిపోయాను అని ఎప్పుడైతే నిగ్రహాన్ని కోల్పోతాడో అప్పుడు ఏమైందంటే విషయాల్లోనికి జారిపోతాడు. విషయాల్లోనికంటే ప్రపంచంలోనికి జారిపోయి ఇంకా ఒక దైవం ఉండదు, ఒక ధ్యానం ఉండదు, ఒక ప్రేమతత్వం ఉండదు, జాలి ఉండదు. వీళ్ళందరూ కూడా నాకు నాకు భగవంతుడు చేరు చేశాడు కదా అని ఆ దైవం మీద కూడా ఇష్టత లేకుండా మాటలతో అవమానపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా దైవాన్ని ఎప్పుడు తిరుగుతూ ఉండడము, తనను తాను తిట్టుకుంటూ ఉండడము, ఇట్లాంటి ప్రాపంచికమైన విషయాల్లోనికి జారిపోతాడు. ఎందుకంటే మనో నిగ్రహము కొంత వరకు తాను దైవాన్ని తాలూకా జ్ఞానాన్ని పొంది కొంతకాలము ఇబ్బందుల వలన, ప్రాపంచికమైన ఇబ్బందులు ఎప్పుడైతే వచ్చాయో రావడం వల్ల ఏం చేశాడు, దైవానికి తాను మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ నిగ్రహతని ఏదైతే ఉందో ఆ నిగ్రహతని దూరం అయిపోతాడు. అనుష్ఠానముగా చక్కగా చేస్తూ మోక్ష పదవిని పొందుటకు ముందుగా ఇంకా ఒక్క మెచ్చి ఎక్కిపోతేనండి ఆ ఆ స్థితి నాకు వచ్చేస్తాదండి అని అనుకుంటా. వచ్చేస్తుంది యోగునికి. ఆ స్థితికి చేరుకునే ముందు ఏమవుతుందంటే వాళ్ళ శరీరం సహకరించదంటే, ఎందుకంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు కదా, అనుష్ఠానం లేదు, అవగాహన లేదు, ఆహార నియమాలు లేవు, ఇవన్నీ లేకుండా మన శరీరాన్ని ఇష్టంగా వాడేస్తున్నాం కాబట్టి ఏమవుతుందండి, బాగా మైలు పడిపోయిన చీర తిరిగిపోవడానికి రెడీగా ఉన్న చీరను పట్టుకుంటే అది ఏమవుతుంది, తిరిగిపోతుంది కదా. అట్లాగే మనము కూడా ఈ శరీరం కూడా ఆ అవయవ ఆ జ్ఞానాన్ని పొందడానికి సమయం వస్తుంది, పొందుతాను ఆఖరి క్షణము అని వచ్చేటప్పటికి శరీరం సహకరించకుండా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నాత్మ మానసస్తు యోగి సంసిద్ధి కలుష అనేక జన్మ సంసిద్ధో యాతి పరాం గతి. ఇక్కడ ప్రయత్న పూర్వకంగా చేస్తూ వచ్చాడు పాపం ఆయన. ఎంతో అనుష్ఠానం చేశాడు. ఎందుకంటే ఇప్పుడైనా ఈ ఆఖరి సమయంలోనైనా సరే నిన్ను తెలుసుకుంటాను అని, యోగ సిద్ధిని పొందుతాను, ఆత్మజ్ఞానాన్ని పొందుతానని ఆకర్షితులు 50 ఏళ్ళ తర్వాత ప్రయత్నం చేస్తాడనమాట. ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఆ శరీరం సహకరించదు. కొంచెమైనా అనుష్ఠానం చేసినతో సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలిగిన ఆ అంతఃకరణ శుద్ధి కలిగి జీవన్ముక్తుడై అనేకమైన ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి విద్యని నేర్చుకోవడానికి అంటుంటాం. ఎంత బాగా నిజంగా వీళ్ళందరూ యోగ పురుషులండి బాబు. ఆ అబ్బాయి ఎంత సహనము, ఎంత ఓర్పు అంట. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది జన్మది కాదండి ఆ ఓర్పు, ఆ సహనము, ఆ జ్ఞానము. గత జన్మలో వాటన్నింటి కోసం ఆయన సాధన చేసి ఉన్నాడు, చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంత కాస్త పట్టుకొని వస్తాం. కాస్తాకే వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు అయిపోతారు. చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలు చదివేస్తారు, పురాణాలను చెప్పేస్తూ ఉంటారు, ఆ అద్భుతమైన యోగేశ్వరుల కథలన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే గతంలో తాను పోగు చేస్తున్న ఆ జ్ఞానాన్ని ఈ జన్మలో ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ ఉపయోగించుకున్నప్పుడు ఎలాగవుతుందంటే విజ్ఞానాన్ని పొందుతాడు. అంటే విజ్ఞానము విశేషమైన జ్ఞానాన్ని పొందడము విజ్ఞానము అంటాం. ఆ విజ్ఞానం తెలుసుకోవడానికి ఎంతో మళ్ళీ శ్రమ చేస్తూ ఉండాలంటండి. ఆ శ్రమ చేసినప్పుడు బీజమాం సర్వభూతానం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధి మతామస్మి తేజస్వి తేజస్వినామహం. బీజమాం అంటే మన
బీజము గతంలోనే మనం చెప్పుకున్నాము. బీజమాం అంటే విత్తనము. ఆ విత్తనం తాలూకా సువాసనతోనే ఇప్పుడు మనల్ని పరిమళిస్తూ ఉంటాడు. ఆ పరిమళించడమే భక్త ప్రహ్లాదుడు. చిన్నప్పటి నుంచే ఆయన ధ్రువుడు. చిన్నప్పటి నుంచే ఆయన తల్లి గర్భంలోనే ఆయన నేర్చుకోవడానికి వచ్చారు, నేర్చుకున్నారు. వాళ్ళు లోకానికి ఏది అందించవలసిందో అంతా కూడా శనీశ్వరుడు కూడా తల్లి గర్భంలోనే అన్ని నేర్చుకుంటారండి. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నాడు? బీజమాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి మతామస్మి తేజస్వి తేజస్వినామహం. ఓ అర్జున, నిన్ను ధర్మబుద్ధి కలవాని యొక్క నిర్మలమైన బుద్ధిగాను నేను చూస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ ఈ ఘర్షణ అవుతూ ఉంటే ఆయనలో మార్పు ఆ, జరుగుతూ ఉందంటండి. ఈ సంభాషణ యుద్ధ భూమిలో జరుగుతున్నంతసేపు కూడా ఈ విషయాలన్నింటినీ నుంచి విడబడుతూ ఉన్నాడు అనమాట. ఏవైతే అనురాగము ప్రేమ అని మొదట్లో ఆ యుద్ధము మొదట్లోనే తను దుఃఖంతో ఉన్నాడు కదా, ఆ దుఃఖాన్ని అంతటిని కూడా ఈయన చెప్పిన విషయాలు వింటూ 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 తానులో ఉన్న మైలంతా కూడా వదిలిపోతుంది అంటండి. ఎలా కనిపిస్తున్నాడంటే ధర్మ బుద్ధి కలవాడిగా మారిపోయాడంటే ఆయనలో స్థిరత్వం వచ్చేసింది అనమాట. నేను చేయగలను, నేను ఏదైనా సాధించగలను అనే స్థిరత్వం వచ్చేసి బుద్ధిని నిర్మలమైన బుద్ధిగా మార్చేసుకున్నావు. చంచలం లేదు ఇక్కడ. చంచలం అంటే స్థిరము లేనిది. అక్కడ స్థిరత్వం వచ్చేసింది. సాత్వికమైన తేజస్సు గాను నీ ముఖములో ఒక తేజస్సు కనబడుతుంది అర్జున. మన అందరిలో కూడా అదే కనబడుతూ ఉంటుందండి. ధ్యానం చేస్తే ఒక వైబ్రేషన్స్ మన ముఖాల్లో కనబడుతూ ఉంటుంది. ఒక విద్యుత్ అయస్కాంతం కనిపిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు అనేది సమస్త భూతాలయందును బీజంగా నేనే అయి ఉన్నాను. ఎంత అద్భుతమోనండి. ఆ బీజము వేసింది ఎవరో కాదు, నేనే. ఆ బీజ రూపాన్ని నేనే, నా అంశము నువ్వు అని చెప్తున్నాడు. నువ్వు ఆ తేజస్సు ఎలా వచ్చింది అంటే నేను నీ అంశం రూపంలో నీ హృదయ స్థానంలో ఉన్నాను. ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపంలో ఎలా ఉన్నాడండి ఆయన? మనకి బీజమాం సిద్ధి సనాతనమైన వాడు. ఇప్పుడు కాదు ఉన్నది మనం, సనాతనమైన వాళ్ళం అంటే చాలా పాత ముసలివాళ్ళం అనమాట. అందుకే ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే ఆనందంగా ఉంది, చెప్తూ ఉంటే అద్భుతంగా ఉంది, ఇంకా అద్భుతంగా ఉంది. అబ్బబ్బా, ఎంత బాగుందో అనిపిస్తుంది. అంటే ఎందువలన ఇవన్నీ అనుభూతులు పొందుతున్నామంటే సనాతనమైన వాడని నేను, సనాతనమైన వాడిని అని చెప్తున్నాడు. ఆ సనాతనమైన వాడు ఎలా ఉన్నాడు అంటే చతుర్విధ భజంతే మాం ఏ జనా సుకృతో అర్జున ఆర్తో జిజ్ఞాసి సురధార్ది జ్ఞాని భరతర్షభ. నిన్న చెప్పుకున్న ఆర్తతో ఉన్నవాడు జిజ్ఞాసి, సురధార్ది, జ్ఞాని, భరతర్షభ. ఆర్తన, జిజ్ఞాసి, సురధార్ది, జ్ఞాని, ఈ 4 అవతారాలు కూడా మనం తీసుకున్నామండి. ఈ 4 గుణాలు కూడా మనలో నుంచి ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఎన్నో విషయాలను మనము నేర్చుకోవడం జరిగింది. ఆర్తన, జిజ్ఞాస అనేది మనలోని ప్రారంభమైపోయింది. ఆ ప్రారంభమైపోయిన ఆర్తన, జిజ్ఞాస అనేది ఎలా వస్తుంది అంటే అక్షర పరబ్రహ్మ యోగము. అక్షరము అంటే ఇప్పుడు అక్షరాభ్యాసం జరిగిందంటండి మనకి. ఏది కావాలనే అక్షరాన్ని మనం ఎన్నుకున్నాం అనమాట. అక్షర పరబ్రహ్మ యోగంలోనికి వచ్చేటప్పటికి ఆయన చెప్తున్నాడు, ఋషి సంతానంగా మారిపోతున్నామంటండి మనం అందరం కూడా. పూర్వకాలంలో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి క్షత్రియ పుత్రులు అందరూ కూడా ఆశ్రమాలకి వెళ్ళేవారు. అక్కడ ఋషుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకునేవారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా కాదు, వాళ్ళ ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకునేవారు. వాళ్ళు చెప్పేవారు ఆత్మ జ్ఞానాన్ని, వీళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా. ఒక్కటే ఉండేదండి అక్కడ జ్ఞానం. తాను తెలుసుకునే జ్ఞానం మాత్రమే ఉండేది. ఇంకేది ఉండేది కాదు. సనాతనమైన ధర్మంలో నేర్చుకోవాల్సింది ఏముండేదంటే ఆత్మ జ్ఞానం మాత్రమే ఉండేది. ఆ ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆ ప్రజలందరూ కూడా ఆ ఋషత్వాన్ని అంటే ఋషి సంప్రదాయాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్షర పరబ్రహ్మ యోగము అంటే అక్షరాభ్యాసం చేశారనమాట. అంటే ఋషి సంప్రదాయాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు అడుగు పెట్టారు. నువ్వు కూడా ఋషి సంప్రదాయాన్ని నేర్చుకోవాల్సిన అని చెప్తాడు. మామి పేర్చ పునర్జన్మ దుఃఖాలయ శాశ్వతం మాప్నవంతి మహాత్మాన సంసిద్ధి పరమాం గతి. ఎంత అద్భుతమైన విషయాలను చెప్పుకొచ్చాడు. మామ పేర్చ పునర్జన్మ, నీ పునర్జన్మలో గత జన్మలో నువ్వు నేర్చుకున్న, నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో, దుఃఖాలన్నీ ఏవైతే ఉన్నాయో శాశ్వతం అనుకొని నువ్వు చివరికి అయ్యో పొందలేకపోతున్నానని దురాస్తో నువ్వు ఏదైతే వెళ్ళావో, నాప్నవంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతిం,
పరమాంగతి అంటే మోక్షం పొందలేక ఏమి నష్టపోయానన్న ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు, లేదు లేదు, నువ్వు నష్టపోయిన జీవితం అది శరీరం మాత్రమే, నువ్వు జ్ఞానాన్ని మాత్రము ఉన్నది. ఆ జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మళ్ళా జన్మకి ఆ బ్రహ్మ భువనాల్లోకాన్ని పునర్జన్మన విద్యతే. ఎక్కువగా సారు నోట్లో నుంచి శ్లోకాన్ని ఎక్కువగా వినేదాన్నండి. ఏంటంటే ఆ బ్రహ్మ భువనాల్లోకాన్ని పునర్జన్మన విద్యతే. ఎన్నో లోకాలు తిరిగి అక్కడ ఆనందాన్ని పొంది అనుభవించి మళ్ళా ఈ లోకానికి మనం వస్తున్నాము. ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కొంతమంది చాలా మంది ఉన్నారు కదండి. ఆ చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పి, గైతిపాటి వారని చెప్పి, ఇంకా పరిపూర్ణ ఆనందగిరి స్వాముల వారని చెప్పి వాళ్ళు అంతా కూడా ఆ పరిపూర్ణ ఆనంద స్వామి అయితే సన్యాసి యోగండి ఆయన మొదటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి ఆయన యోగీశ్వరులు. కానీ గరికపాటి వారు కానీ చాగంటి వారు కానివ్వండి, వాళ్ళు సంసారంలో ఉంటూ తాను తెచ్చుకున్న పుణ్యము అక్కడ ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఇక్కడ అందరికీ పంచిపెడుతూ అసలైన సత్యాన్ని చెప్పడానికి వాళ్ళు సంకోచిస్తారండి. అసలైన సత్యం అంటే ఏమిటి అంటే, మనం జీవిస్తున్నది సరి అయినదా కాదా? ఆ సరి అయిన జీవితము ఎలా జీవించాలి? ఆ జీవించడానికి ఆహార నియమాలను కూడా వాళ్ళు చెప్పరండి. అయితే మన గురువు దయ వల్ల మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మనము జీవహింస అనే ఒక పదాన్ని పట్టుకొని హింసించకూడదు. హింస అనేది అందరికీ ఒకటే. మనము ఒక జంతువుని హింసించినా ఒకటే, లేకపోతే ఒక మనిషిని మాటలతో హింసించినా, శరీరంతో హింసించినా హింస ఒక్కటే అని మనం అందరం తెలుసుకున్నామండి. ఆ తెలుసుకున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో వీళ్ళకి సన్యాసులకి అది అవసరం లేదండి. ఆ శరీరంతోని ఆ జ్ఞానాన్ని పొంది ఇక్కడ జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చి పుణ్యాన్ని ఆ గత కాలంలో సనాతనమైన పుణ్యాన్ని ఇక్కడ పొంది చెప్పడానికి వచ్చిన వాళ్ళకి మాత్రము వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరండి. ఆ ఇష్టపడకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా వాళ్ళు ఈ జన్మ తీసుకోవడానికి రావాలి. ప్రతిదీ కూడా లింకప్ అయి ఉందండి. నిజంగా ఆలోచిస్తానండి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలియదు. కానీ చేసుకొని వెళ్తూ ఉండడం. ఒకటి మాత్రం నిర్ణయించుకోవాలండి. నేను చేస్తున్నాను. ఈ ధర్మ మార్గంలోనే నేను నిత్యము ఉండాలి. నా మనస్సు ఎటు పోకూడదు అని మాత్రం స్థిరత్వం మాత్రం తెచ్చుకోవాలండి. అట్లాగా కర్మ చేయకుండా ఉండడం కూడా అధర్మమే అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నువ్వు కర్మ చేయకుండా ఉన్నావా? ఏ నాకు నేను చెప్పాను కదా ఇంతవరకు నువ్వు కర్మని యందు అంటుకోకని చెప్పాను గానీ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు. దేహ సు దేహం నడవడానికి నువ్వు కర్మ చేయాలి. ఆ కర్మ చేయాలంటే శుద్ధత్వాన్ని పొందడానికి. అలాగా అక్షర పరబ్రహ్మ యోగము అంటే ఏంటంటే, మనము జ్ఞానాన్ని పొందాము. ఆ ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మనిష్టతో ఏకం చేసుకున్న తర్వాత మనం అక్కడ నేర్చుకుంటున్నాము. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిందే ఉంది గాని ఆచరించవలసింది ఏమీ లేదు. నేర్చుకుంటేనే ఆచరించగలమండి. 5 ఏళ్ళు భగవద్గీత నేర్చుకున్నాను. కానీ అది ఆచరించడానికి తూర్పుగోదావరి జిల్లా రావడం అయింది. తూర్పుగోదావరి జిల్లా వచ్చిన తర్వాత ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత ఆచరించడం అనేది వచ్చింది. ఎందుకంటే ఇంద్రియాలు శుద్ధం కావాలండి. ఇంద్రియాలు శుద్ధం కాలేనంత సేపు కూడా హ్మ్. ప్రతీదీ కూడా రాంగే ఇంకా. ఇంకా మనం రైట్ అనుకుంటాం. అంటే ఆ క్షణానికి అది రైట్ అనిపించొచ్చు గానీ, మళ్ళా మరికొన్న సమయం దాటేటప్పటికి అది రాంగ్. అంటే స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వం లేని దాన్ని రాజవిద్య, రాజగుహ్య యోగము. రాజవిద్య అంటే ఏంటి అంటే రాజులు నేర్చుకోవాల్సింది క్షత్రియులు నేర్చుకోవాల్సింది కాదండి. రాజులు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానము. ఉన్నతమైన ఆహ్, ప్రె ఆహ్, మనకి ఏమంటారు ప్లేస్, ఒక గుర్తింపు. ఒక గుర్తింపు. ఉన్నతమైన గుర్తింపు వస్తుందన్నమాట. రాజవిద్య నేర్చుకున్న మనకి రాజగుహ్య యోగం గురించి కూడా నేర్చుకోవాలి. ఒక గుర్తింపు వచ్చింది మనకి. ఆ గుర్తింపు వచ్చిన దాన్ని మనం నిలుపుకోవాలి. ఆ నిలుపుకోకుండా ఏం చేస్తామంటే దాన్ని అనవసరంగా ఇప్పుడు ఉన్న సమయానికి అనుకూలంగా వాడేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అనుకూలం అంటే అందరూ నన్ను ఏం చేశారంటే, "మేడం మీ అంత తోడు లేరండి. మీరు చాలా గొప్పగా ఉన్నారండి." ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నేనేం చేశానంటే, "అబ్బా! ఇదంతా బావుంది కదా! ఆహా! నా అంతటోడు లేడే కదా! నేనే గొప్ప అనుకుని" ఇలా పొగుడుతా ఉంటే ఇలా పైకి వెళ్ళిపోతున్నాను.
పైకి వెళ్ళిపోవడం అనేది ఉండకూడదు. ఓహో! ఈ క్షణానికి ఇది అద్భుతం. మళ్ళా నా ప్లేస్‌లోకి ఇంకొకరు వస్తారు. ఇంకొకరు ఇంకా అద్భుతంగా చెప్తారు. ఇంకా అద్భుతంగా చెప్తారు. ఇంకా జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. వాళ్ళు అనుభవపూర్వకంగా ఇంకా జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఇంకా జ్ఞానాన్ని ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిందండి నాకు. 15 ఏళ్ళు నేను ఈ మార్గంలో ఉంటే గాని ఈ విషయాలన్నింటినీ కూడా స్మృతి చేసుకోవడానికి ఒక అవకాశం నాకు భగవంతుడిచ్చారు. అదే రాజ విద్య, రాజగుహ్య. గుహ్యము అంటే ఆహ్, దానిని కనిపించకుండా ఆహ్, తెలియకుండా ఉంచడం. ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని చాలా కాలము మనం చెప్పుకున్నాం. గతంలో రెండో అధ్యాయంలో చెప్పబడుతుంది. పరశురాముడు ఈ జ్ఞానాన్నంతటి కూడా క్షత్రియులకు అందకుండా ఉండాలని చెప్పి, క్షత్రియుల మీద 21 సారి దండయాత్ర చేసి, క్షత్రియులందరిని నాశనం చేసేస్తాడనమాట. ఈ రాజ విద్య ఎవరు అందుకోకూడదు క్షత్రియులనేవాడు. క్షత్రియులు మహా దుర్మార్గులు వాళ్ళందరూ కూడా ఆ క్షణానికి ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళగా కనిపిస్తారు గానీ, వాళ్ళు అందుకోవాల్సింది అందుకోలేని సమయంలో మూర్ఖంగా మారిపోతున్నారు. అందువల్ల క్షత్రియులు అస్సలు ఉండకూడదని వాళ్ళ సంతానాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాడు అని. అప్పుడు ఆఖరిలో మళ్ళా మను అనే ఆహ్, ఆయన ఆ వ్యక్తి ద్వారా ఋషుల ద్వారా మళ్ళా ఈ సాంప్రదాయం సూర్యుడి ద్వారా మనకి అందుకోవడం జరిగిందనమాట. ఈక్ష్వాకులనే రాజుల దగ్గర నుంచి మనము అందుకోవడము జరిగింది. అయితే ఈ విద్య ఎలాంటిదంటే చాలా గుహ్యమైనది, రహస్యమైనది. ఇప్పుడు నా చేతిలో ఏదో ఉంది. నేను ఇలా ముడుచుకుంటూ నడుస్తూ ఉన్నాను. నడుస్తూ ఉంటే అందరి దృష్టి ఎక్కడుంటుంది? నా శరీరాన్నంతా వదిలేస్తారు. నేను ఈ ముడిచిపెట్టిన ఈ చేతి వంకే చూస్తారు. "ఏంటి మేడం మీ చేతిలో ఏదో పట్టుకొని తిరుగుతున్నారేంటి? ఏముంది మీ చేతిలో?" అంటుంటారు. అదే రాజవిద్య. ఆ రాజవిద్య ఆ రాజయోగంలోనికి పంపించాలి. యోగంలోనికి పంపించాలి. యోగం అనగానే ఏమవుతుంది అనేసంటే నిష్కామం అయిపోతుందండి. ఆ నిష్కామం ఎలా ఉంది అంటే రహస్యంగా ఉంచబడిపోయింది. గత అనేక జన్మల నుంచి ఈ జ్ఞానాన్ని మనకు చెప్పేవాళ్ళు గాని, వివరించేవాళ్ళు గాని ఎవరూ లేక మనము కలియుగంలో అందరము కూడా అజ్ఞానంతోనే ఉన్నాము. ఈ రాజవిద్య అనే ఈ విద్యని మనకి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సమయం వచ్చినప్పుడు మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ విద్య మనం అందరము పొందామే. ఈ విద్యను పొందిన మనము కొంతకాలానికి ఏమవుతుందంటే జ్ఞాన యజ్ఞేన చాపన్యే యజంతో మాము ఉపాయతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. కొందరు మహాత్ములు నన్ను బ్రహ్మమంచున్నారు. కొందరు జ్ఞానవంతులంచున్నారు. వేరు వేరు రూపాలుగా ఉపాసన చేయుచున్నారు. మరికొందరు నన్ను ఆత్మ అనే యజ్ఞముగా ఉపాసన చేయుచున్నారు. చూడండి ఇక్కడ మనం పూజలు, పునస్కారాలు, యజ్ఞము, యాగము ఎందుకు చేస్తున్నాము అంటే మనలోన ఉన్న ఆ విద్య తాలూకా అసలైన రహస్యాన్ని ఏ విధంగా ఉంది అని తెలుసుకోలేక ఒక్కొక్కరు పూజల ద్వారా, ఒక్కొక్కరు భజనల ద్వారా, ఒక్కొక్కరు కీర్తనల ద్వారా, ఒక్కొక్కరు ఆ నామ జపము ద్వారా వీళ్ళందరూ కూడా ఒకళ్ళు యజ్ఞం చేయడం ద్వారా నన్ను అనేక రూపాలుగా ఉపాసన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పడం జరిగింది ఇది మనము అందరిది కూడా చిన్నది పెద్దది ఏమీ లేదండి. వాళ్ళు ఎదుగుతూ వస్తున్నారు. చేయనవసరం లేదు. ఇట్లా ఉండనవసరం లేదని చెప్పడానికి మనకి అసలు లేదు. చేస్తూ ఈ సాధన చెయ్యండి అని చెప్పడానికే మనకు అర్హత ఉంది గానీ, వాళ్ళు ఇలా ఉండాలి, మీరిలా ఉండండి అని అసలు వాళ్ళని మనం గైడ్ చేయడానికి కాదు. అలా కొంతమంది ఏ విధంగా ఎదుగుతూ ఈ ఆత్మ జ్ఞానాన్ని అందుకోవడానికి, ఏకత్వాన్ని అందుకోవడానికి కృతజ్ఞతవేనా అంటే అందులో ఉన్న ద్వంద్వాన్ని విడిచిపెట్టాలి. ఇదంతా కూడా ఒక్కటే. ఈ ఒక్కటి తప్పించి ఇంకొకటి లేదు. ఒకటి పక్కన మనం ఎన్ని పెట్టుకున్నా కూడా ఒకటనేది స్థిరత్వం. సున్నా పక్కన మీరు ఎన్ని పెట్టుకోండి. అది స్థిరత్వం. సున్నా పక్కన మీరు ఎడమ వైపు మీరు ఎన్ని పెట్టుకున్నా పర్వాలేదు. దానికి విలువ పెరిగిపోతుంది. సున్నాకి విలువ పెరిగిపోతుందన్నమాట. ఒకటికి పక్కన మీరు ఎన్ని పెట్టుకున్నా ఆ ఒకటి స్థానానికి విలువ పెరిగిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానేన యజ్ఞేన అంటే ఈ గుహ్యమైన ఈ జ్ఞానాన్ని కొంతమంది మనకి దాన్ని అందనివ్వకుండా మీరు ఏమంటారంటే అందుకోలేని వాళ్ళందరినీ కూడా శూద్రులు అంటారు. శూద్రులేంటండి బాబు! శూద్రులెవరు? ఇక్కడి నుంచే వచ్చాం మనం అనేక జన్మల నుంచి. శుద్ధమవుతూ ఈ జన్మకొచ్చాం మనం. వాడు నేర్చుకోవాలి అనేసంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మరి పరిశుద్ధం అవుతాడు. ఆ పరిశుద్ధం కావడానికే
ఈ ఈ ట్రావెల్ జరుగుతుంది. అది ఈ ట్రావెల్ జరగకుండా నువ్వు ఒకటో తరగతి, రెండో తరగతి ఏమీ చదవకుండా నువ్వు 10వ క్లాస్‌లో కూర్చొనిబెడితే వాడికి బుర్ర ఎలా ఉంటుందండి వాడికి? ఎంత టెన్షన్‌గా ఉంటాడు వాడు. అసలు ఏమైనా అర్థమవుతుందా వాడికి జీవితంలో? ఏదో చేసుకొని వస్తాడు, స్కూల్ డ్రెస్ ఏస్తాడు, బ్యాగ్ పట్టుకుంటాడు, పుస్తకాలు పట్టుకుంటాడు, ఆ సబ్జెక్ట్‌లన్నీ పట్టుకుంటాడు, కూర్చుంటాడక్కడ. గానీ వాడికి ఏమీ ఎక్కదు. వాడు ఏమి తీసుకోలేడు వాడు. అలా ఉంటుంది. ఇవన్నీ సాధన చేయకపోతే మన జీవితం కూడా ఎలా ఉంటుంది అనేసంటే వాడు 10థ్ క్లాస్‌లో కూర్చొనిబెట్టిన విద్యార్థి పరిస్థితి ఎలాగైతే ఉందో, మ్యాథ్స్ తీరా బుక్ అంటే వాడు ఏదో చేస్తాడు, ఏదో చెప్తూ ఉంటాడు. అట్లా మన జీవితాలు కూడా అయోమయ స్థితిలో ఉంటాయి. ఆ అయోమయ స్థితిలో నుంచి మనం బయటకు పడ్డానికి ఎలా చేయాలి అనేసంటే క్షిప్రం భవతి ధర్మాత్మ సత్వస్థాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీత నమే భక్త ప్రణశ్యతి. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, ప్రయత్నం అంటే ఏమిటంటే అక్కడికి వెళ్లి కూర్చున్నావో నాకేమీ అర్థం కాలేదని నీ తప్పును నువ్వు ఒప్పుకోవాలి. నేను చేసేదంతా కూడా చేస్తున్నాను, సరి అయిందని చేస్తున్నాను గానీ సరి అయింది కాదు. ఇంకా నేను చేయవలసింది ఇంకా చాలా ఉందని ప్రతి క్షణం అనుకుంటూ ఉండాలి. ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎప్పుడైతే మనము తపన పడుతూ ఉంటామో తెలుసుకున్న వాడై పరమ శాంతి కోసము ధర్మాత్ముడై ఉన్నవాడు, ఓ అర్జున నా యందు భక్తి కలవాడు ఎన్నడూ చెడడు అని చెప్తాడాయన. నా యందు భక్తి అంటే ఏంటంటే ఇక్కడ నా యందు లగ్నమైన వాడు అని అర్థం. భక్తి అంటే ఏంటంటే పూజలు పురస్కారాలని కాదండి. లగ్నమైన వాడు, నా యందు లగ్నము. లగ్నము అంటే ఏంటి? పవిత్రమైన భావనతో ఉన్నవాడు. ఆ పవిత్రమైన భావనతో ఉన్నవాడు ఎన్నడూ చెడడు. డంకా మోగించి మరీ చెప్పు అర్జున అని చెప్తాడు. స్వరమే ఎంతో అద్భుతమైనది అనేసంటే, ఇంకా డంకా మోగించి చెప్పు. ఇది సత్యము, సత్యము, సత్యము. త్రికాలాలలో కూడా సత్యమే ఈ జ్ఞానము. ఈ జ్ఞానానికి మించింది ఇంకెక్కడా లేదు. దీన్ని అసత్యమని చెప్పడానికి విషయం ఇంకెక్కడా లేదు అర్జున. నిర్భయంగా చెప్పు. నువ్వు ధైర్యంగా చెప్పు. నువ్వు ధైర్యంగా నువ్వు ముందడుగు వేయొచ్చనమాట. ఎందుకు? నిశ్చంతుడివై ఉన్నావు. ప్రశాంతమైన మనస్సుతో ఉన్నవాడు. ఈ జ్ఞానాన్ని అందుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడండి. అన్నీ వింటుంటాడు. ఎందులోనికి వెళ్ళడు. అన్నీ చూస్తా ఉంటాడు. ఎందులోనికి కూడా తను చెయ్యి పెట్టడు. తాను చేయవలసిందేదో చేసుకుంటాడు. కామ్‌గా రిలాక్స్‌గా ఉంటాడు. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్తాడు. అది వింటే వింటాడు. లేకపోతే లేదు. ఎవరిష్టం వాళ్ళది. వినాలని ఏమి ప్రాసెస్ లేదు ఇందులోని. చెయ్యాలని లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక లెక్క ప్రకారం వాళ్ళు ప్రయాణం చేసే వాహనాలను వేసుకొని వస్తున్నారు. మనము ఆల్రెడీ దాటేసాం ఆటిలన్నింటిని దాటేసాం కాబట్టి మనల్ని వాళ్ళు చూసి నేర్చుకోవాలి కాబట్టి మనం ఎంతో ఆహ్, ఆహ్, హ్మ్. లగ్నమై ఉండాలి. లగ్నము అనేసంటే స్థిరత్వము. స్థిరత్వము అనేసంటే నిష్కామము. ఎన్ని పదాలో ఉన్నాయండి స్థిరత్వానికి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, వెలుతురులోకి రాగానే గుడ్లగూబ కంటండి, చీకట్లో ఉండడమే దానికిష్టమంట. వెలుతురులోకొస్తే దానికి కనిపించదంటండి. ఆ! ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కూడా భౌతికమైన విషయాలు క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వశాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహ నమే భక్త ప్రణశ్యతి. నన్ను చేరుకోవాలనుకున్నాడు. వెలుగులోకొచ్చినవాడు మళ్ళా చీకటిలోనికి వెళ్ళడు. మన కాంతిని ఎంజాయ్ చేస్తామనమాట. ఈ కాంతిని ఎంజాయ్ చేయగలుగుతాము. నెక్స్ట్ చీకటిని కూడా ఎంజాయ్ చేయగలిగిన స్థితికి చేరుకోగలుగుతాము అంటున్నాడాయన. ఇంతకన్నా అద్భుతం ఏముందండి ఆయన చెప్పే విషయాలు? మన్మనా భవ మద్భక్తో మజ్జాజి మాం నమస్కురు మామేవై సర్వస్యైవ మమాత్మ మత్పరాయణః. ఏ విధంగా మనస్సును పరమాత్మ యందు ఉంచి సమైక్యత నిరంతర ధ్యానం చేయవాడు పరమాత్మనే పొందుచున్నాడు. ఎంత అద్భుతమో! సకల ప్రాణులు నా యందు సమానంగా చూడగలిగిన వాడు. ఇక్కడ ఎందుకు పదే పదే చెప్తున్నాడు అనేసంటేనండి, మనము ఎలాగైతే ఈ భూమిపైకొచ్చామో ప్రతి జీవరాశికి కూడా అదే విధంగా వచ్చాయి. వాటి యందు ప్రేమతత్వంతో ఉండు అని చెప్పడానికి మన్మనా భవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. మనం అనుకున్న ఆది మధ్యాంతరహితుడిని అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాడు అదే. నేను ఆదిని నేనే, మధ్యము నేనే, అంతము నేనే. ఈ 3 కాలాలు నేనే అయ్యున్నాను. మామే వైసస్య యుక్తైవ ఆత్మానం ఆత్మ పరాయణః. నీ ఆత్మ ఆ ఆత్మలోనికి అర్పణ జరగాలి. మమైకం కావాలి. అయినప్పుడు నువ్వు అద్భుతంగా ఉండగలుగుతావు. ఆ సనాతనమైన వాడిని, ఆ 3 కాలాలకి అతీతమైన వాడిని, ఆది మధ్యాంతరహితుడిని మనం ఈరోజు ధ్యానంలో స్మరించుకుంటున్నాము.
స్మృతించుకుంటున్నాము. ఆ స్మృతించుకుంటున్నప్పుడు ఆయన యోగాలు ఎలా ఉన్నాయని విభూతి యోగం అంతా చెప్పుకుంటూ వస్తాడండి. మజ్జిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కదర్చంత మాం నిత్యంతి దృశ్యంతి రమంతచ్చ. అప్పుడు వాడంటండి, వాడికి వాడు నారదుల్లాగా ఆనందంగా ఉంటాడంటండి. నారదులు చూడండి, హరినామ జపం చేస్తూ 3 లోకాలకు వెళ్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైనా దుఃఖపడ్డాడనే మాట ఉండదు. ఆలోచిస్తున్నాడని ఉండదు. లోక కళ్యాణాల కోసము నారదుడు లాస్ట్‌కి నిందలు కూడా పడతాడండి. ఆయన భరిస్తాడు. ఎందువల్లంటే లోక కళ్యాణం కావాలి కదా! ఆ కళ్యాణం అంటే ఏంటి? ఆనందము. ఆ కళ్యాణం కూడా మచ్చిత్త మద్గత ప్రాణబోధయంతః పరస్పరం. పరస్పరం అంటే చర్చించుకోవడము. కదత్తంచ మాం నిత్యంతి దృశ్యంతి రమంతి చ. నేను ఎలా ఉంటాడు అంటే, ఆయన విషయాలు వింటూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన గురించి అబ్బా! నారదుడు చెప్తాడు. ఆ హరిలీలలు ఉన్నాయి. వైకుంఠానికి వెళ్ళగానే హరి గురించి స్మరిస్తూ ఉంటాడు. ఇక్కడ శివుడి దగ్గరికి రాంగానే ఇక్కడ శివుడి గురించి స్మరిస్తూ ఉంటాడు. అక్కడ బ్రహ్మ దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మలోకాలకు వెళ్ళగానే అక్కడ ఆయన గురించి స్మరిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న శృతి ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న శృతి అక్కడ లేదు. ఇక్కడ ఉన్న శృతి అక్కడ లేదు. ఈ రౌండ్ షేప్, పిరమిడ్ షేప్. ఈ పిరమిడ్ షేప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడికక్కడే ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. కథంచ రమంతిచ తృప్త్యంతిచ. తనలో తాను నిత్యం ఆనందిస్తూ ఉంటాడంటే, ఎక్కడ కూడా బయటికి తీసుకోడు ఆనందాన్ని. తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు. ఆనందిస్తున్నాడు అంటే అంతఃకరణ శుద్ధి అయిపోయింది ఆ వ్యక్తికి. చూడండి, మనం చేసాం కదా, లోనకి ప్రయాణం చేయండి, లోనకి ప్రయాణం చేయండి అంటూ ఉంటాం. ప్రయాణం చేస్తామో లేదో తెలియదు గాని, ఇవన్నీ చేస్తే మాత్రం అంతఃకరణ శుద్ధి మాత్రం తప్పకుండా వస్తుంది. అంతఃకరణ శుద్ధి వచ్చినప్పుడు ఆనందమే ఆనందము, ఆనందమే ఆనందం. ఆ ఆనందం అనేది మనము శాశ్వతం అనే మన సత్యాన్ని చూపిస్తుంది. సనాతనమైన వాడిని అని మనకి తెలియజేయడం జరుగుతుంది. అద్భుతమైన విషయాలన్నీ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు 10వ అధ్యాయంలో నేను ఎక్కడెక్కడ ఉన్నాను, ఏ విధాల్లో ఉన్నాను, ఏ రూపాల్లో ఉన్నాను చెప్తాడు. 11వ అధ్యాయం అంతా కూడా ఆయన రూపాన్ని చెప్తాడనమాట. ఆయన రూపం అంటే విశ్వరూపం. కళ్ళతో అది చూడగలిగిన శక్తి ఎలా ఉంది అంటే, మూడో నేత్రంతోనే దివ్య చక్షువులతోనే చూడాలంటాడనమాట. ఆ దివ్య చక్షువులతోనే చూడగలిగిన శక్తి ఆయనలో ఉన్నప్పుడు పరమాత్మ మన చుట్టూ అంతా కనబడుతూ ఉంటాడు. చూడండి, షిరిడి సాయిబాబా నాకు స్టార్టింగ్ సార్‌ని చూసినప్పుడు బాబాని చూసినట్టు అనిపించింది. ఏంటి నిల్చోవడము, నడవడము, హైట్, ఆ సైలెంట్ అంతా కూడా చూసి నాకు బాబా గారిని చూసానా అని అనిపించేది. ఎక్కడొచ్చింది అంటే, ఆ తత్వం నాలోని మొలకెత్తినప్పుడు అందరిలోని ఆ దైవాన్ని చూడగలుగుతామంటండి. మనుష్యేదా మది మత్స్యకత్వం మయా దృష్టమిది ప్రభో యోగీశ్వర తతో వేత్వం ధర్మ నాశనాత్మానం అవ్యయం. యోగీశ్వరుడగు అర్జున, నీ నామము చేత ఐశ్వర్యయుక్తమగు రూపాన్ని నేను చూడగలిగాను అని శ్రీకృష్ణ పరమాత్మునికి ఆ అర్జునుడు చెప్తాడనమాట విశ్వరూప సందర్శన యోగంలో. మన్యసే యది తచ్చక్యం మయా దృష్టమితి ప్రభో యోగేశ్వర తతో మేత్వం ధర్మ ఆత్మానమవ్యయం. ఆ నాకు యోగ సిద్ధి ఈ 10 అధ్యాయాలు అయితే గాని నాకు ఆ యోగ సిద్ధి కలగలేదు. యోగ సిద్ధి కలిగి ఐశ్వర్య సిద్ధి కలిగింది. ఐశ్వర్యం అంటే సంపద అనుకుంటున్నాను. సంపద అంటే సంపద ఉంటే కదా ఆనందం ఉంటుంది మనకి. ఆ సంపదతో అన్నీ ఉంటే మనకి అన్ని సంపదలు, పిల్లలు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎంత అనుకుంటాం, నాకంత ఐశ్వర్యవంతులు ఇంకెవరైనా ఉన్నారా అని ఫీల్ అవుతాం కదా! అలాంటి ఐశ్వర్యం అన్నమాట. అంటే అన్నీ నాకు ఉంది అని ఐశ్వర్యాన్ని పొందినప్పుడు ఆనందభూతి ఎలా పొందుతూ ఉన్నావో, నువ్వు నాశరహితమైన నా విశ్వరూపాన్ని చూడగలుగుతున్నావు. నీలోని ఆ కోరిక అమితముగా ఎప్పుడైతే ఉందో, నువ్వు నన్ను చూడగలుగుతున్నావు. నేను నిన్ను చూడగలుగుతున్నాను. ఎంతో అద్భుతం కదండీ! ఆ ఆ జన సమూహంలోనే ఆయన విశ్వరూపాన్ని చూపించగలిగాడు. అందరికీ ఆ అదృష్టం రాలేదు. ఒక్క అర్జునుడికే వచ్చింది. ఎందువల్ల అంటే తాను ఎంతో జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానాన్ని పొందాడు కాబట్టే ఆ విశ్వరూపాన్ని చూడగలిగిన శక్తి ఆయనకి వచ్చింది. అద్భుతం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. హలో.
హలో మేడం, నమస్తే అండి. మ్యూట్ లో ఉండిపోయింది. నాది నోట్లో నమస్తే. ఉందా? ఓకే ఓకే సరే రికార్డ్ ఆపుతున్నాను ఒకసారి. సరే సరే అండి. ఓకే.